ప్రియమైన వెలిగింపు శ్రోతలకు యేసు ప్రభు నామములో శుభాలు తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకుని నేటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఒక వారం మీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకై మీకే వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయాన్ని మా అందరికీ దీవెనకరంగా చేయమని యేసు ప్రభు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ శ్రోతలు, జూన్ మాసం అప్పుడే 3వ వారానికి మనం వచ్చేసాం. గత వారం మన జీవితాల్ని పరిశీలన చేసుకుని ఉన్నప్పుడు గడిచిన 6 నెలలుగా మనం వేటిని కోల్పోయామో, ఎక్కడెక్కడ తొట్టుపడ్డామో, ఎక్కడెక్కడ దేవుని దుఃఖపరిచామో, ఎక్కడ సంతోషపరిచామో, ఇలాంటి అనేక విషయాలు బహుశా అందరికీ కాకపోయినా ఎవరైతే యథార్థంగా పరిశీలన చేసుకున్నారో వారికి తప్పక అర్థమై ఉండాలి. అయితే ఈరోజు ఒక విషయాన్ని ఆలోచించబోతా ఉన్నాం. ఈ 6 నెలల పరిశీలనలో కొన్ని ఊహించని సంఘటనలు లేదా కఠినమైన పరిస్థితులు లేదా దుఃఖకరమైన పరిస్థితులు, భరించలేని వేదన, ఇలాంటి వాటి గుండా మనం వెళ్ళి ఉండొచ్చు. అప్పుడు దేవుని పిల్లలమైన మనకు ఏమనిపిస్తుందండి అంటే, ఎందుకు ఇలా జరుగుతుంది, దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు పట్టించుకోడేంటి అనే ప్రశ్నలు సాధారణంగా తలెత్తుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని పిల్లలమైన మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ఆలోచించాల్సిన విషయం, అనుసరించాల్సిన మాదిరి మనకు ఒకటి ఉంది. హబక్కూ గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం, వారు యథార్థ పరులు కాక తమను తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అనే మాట క్రొత్త నిబంధనలో కూడా రాయటం జరిగింది. హబక్కూ గ్రంథం ధ్యానం చేస్తున్నప్పుడు ఆ ప్రవక్త దేవుణ్ణి ప్రశ్నించే విధానం, దేవుడు ఆయనను సమాధానపరిచే విషయం 2 మనకి స్పష్టంగా కనబడతా ఉంటాయి. మీ దగ్గర బైబిల్స్ ఉంటే ఒకసారి దాన్ని చూస్తారా? హబక్కూ గ్రంథం పేజీ నెంబర్ 770, 1వ అధ్యాయం. ఆయన ఇలా అంటున్నాడు, 2వ వచనం, యెహోవా, నేను మొర్రపెట్టినను నువ్వెన్నాళ్ళు ఆలకింపుకుందువు, బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొర్రపెట్టినను నువ్వు రక్షింపకు ఉన్నావు, నన్నెందుకు దోషము చూడనిచ్చున్నావు, బాధ నీ వేళ ఊరకే చూచున్నావు, ఎక్కడ చూసినను నాశనము బలాత్కారము ఆగపడుచున్నవి, జగడములు కలహము రేగుచున్నవి, అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయను, న్యాయము ఎన్నడూనూ జరగకుండు మానిపోయాను, భక్తిహీనులు వచ్చి నీతి పొరలను చుట్టుకొందురు, న్యాయము చెడిపోచున్నది, అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించండి, కేవలం విస్మయం పొందండి, మీ దినములలో నేను ఒక కార్యం జరిగింతును, అలాగు జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరు అతన్ని నమ్మకందురు. ఈ చదవబడిన 4 వచనాల్లో ప్రవక్త దేవునితో ఇలా అంటా ఉన్నాడు, ఎన్నాళ్ళు నా మాట వినవు అనే మాట. ఇంకో మాట అంటున్నాడు, బలాత్కారం జరుగుతుంది. ఇంకో మాట, మేము మొరపెడితే రక్షించువేంటి, నన్నెందుకు దోషాన్ని చూడనిస్తున్నావు అనే మాట. ఈ మాటలు దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటే దేవుడు వింటూ ఉన్నాడు. మనం ఆశించనిది జరిగినప్పుడు, మనం ఆశపడింది నెరవేరినప్పుడు, మనం ఆతృతగా ఎదురు చూసింది దక్కనప్పుడు మనిషి నిరాశలో కృంగిపోవడం సహజం. అయితే ఆ పరిస్థితుల మధ్య ఊహించని
కార్యాలు మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నప్పుడు, ఊహించని ఫలితాలు మనం వింటున్నప్పుడు, చూసినప్పుడు కలవరపడటం సహజం. ఎక్కడున్నావు ప్రభువా ప్రశ్నించడం కూడా సహజం. అయితే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, దేవుని అనుమతి లేకుండా ఏది జరగదు. దేవుడు ఏ పరిస్థితిని వ్యర్థంగా అనుమతించడు. దేవుడు అనుమతిస్తే దాని వెనక ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంటుంది. అది మన క్షేమం కోసమే, మన జీవితాలు బాగు చేయడం కోసమే. ఈ సత్యాన్ని ఎంత త్వరగా గ్రహిస్తే అంత త్వరగా సమస్య నుంచి మనం బయటకు రాగలుగుతాం. ప్రియ శ్రోతలు, ఈ మాటలు వింటా ఉన్న మీరు ఎటువంటి సమస్య గుండా వెళ్తూ ఉన్నారు? ఒకవేళ ఎంత అడిగినా సమాధానం రావట్లేదు అనుకుంటున్నారా? ఎందుకు నాకు మాత్రమే ఈ కన్నీళ్ళు అనుకుంటున్నారా? కలవరపడకండి. ప్రభు అనుమతి మేర మాత్రమే అది అనుగ్రహించబడింది. నా మాట విన్నారు కదా? అనుగ్రహించబడింది. దేవుని యొక్క అనుగ్రహం మనతో ఉన్నప్పుడు ఎందుకు కలవరపడాలి? అయితే ప్రభు ఇలా అంటున్నారు. ఏమంటున్నారో తెలుసా? 5వ వచనం, అన్ని జనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలం విస్మయమందుడి. మీ దినములలో నేను ఒక కార్యం జరిగింది, అలాగూ జరుగునని ఒకడు మీకు తెలిపినని మీరు అతని నమ్మకేందురు. ఆలకించుడి, తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమింపవలనని బూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులకు కల్దీయులను నేను రేపుచున్నాను. వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు. వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకుందరు. వారి గుర్రములు చిరుతుప్పుల కంటే వేగముగా పరిగెత్తరు. రాత్రి యందు తిరుగులాడు తోడేళ్ల కంటేను అవి చురుకైనవి. వారి రౌతులు దూరము నుండి వచ్చి తటాలున చొరబడుదురు. ఎరను పట్టుకొనుటకై పక్షిరాజు వడిగా వచ్చినట్లు వారు పరిగెత్తి వచ్చుదురు. వెనుక చూడకుండా బలాత్కారం చేయుటకే వారు వద్దురు. ఇసుక రేణువులంత విస్తారముగా వారు జనులను చెరపట్టుకొందురు. దేవుడు చెప్తా ఉన్నాడు, నేనే వారిని పంపాను అనే మాట. వారు వచ్చి ఏం చేస్తారో కూడా చెప్పారు. వారు నిరాకరిస్తారు, కనికరం చూపరు, ఆక్రమించుకుంటారు, వశపరుచుకుంటారు, ఇబ్బంది పెడతారు, బలాత్కారం చేస్తారు, వారు ఏలుబడి చేస్తారు. ఇలా చెప్తా ఉన్నారు. ఈ మాట మనం వింటా ఉన్నప్పుడు అనుమతించినటువంటి దేవుడు చూస్తూ ఏం ఊరుకోడు. తన బిడలమైన మనం సరిచేయబడవలసిన విషయాలు సరిచేయబడినంత వరకు అనుమతిస్తారు. ఎంత త్వరగా సరిచూసుకుంటే అంత త్వరగా ఆ పరిస్థితులను మార్చగలిగినటువంటి వాడు మన దేవుడు. ప్రియ శ్రోతలు, ఈ మాట మీరు విన్నారు కదా? అనుమతించిన వాడు దేవుడే అంటే ప్రతి పరిస్థితి ఆయన కనుసన్నల్లోనే ఉంది. ప్రతి పరిస్థితి ఆయన నియంత్రణలోనే ఉంది. ఆయనను దాటి ఏది మన జీవితాన్ని ఇబ్బంది పెట్టలేదు. మీకు అర్థమవుతుంది కదా? దేవుడే కొన్ని పరిస్థితులకు అప్పగిస్తారు. ఉదాహరణకి ఇలా చెప్తాను. స్కూల్లో పిల్లాడిని జాయిన్ చేశారు. పిల్లాడు మాట వినట్లేదు. అమ్మ చెప్తుంది లేదా నాన్న చెప్తారు, వాడిని కొట్టండి సార్, పర్వాలేదు, మేం చెప్తున్నాం కదా కొట్టండి అంటారు. ఆ మాట అన్నారు కదా అని మన ముందే ఒక పెద్ద కర్ర తీసుకొని పిల్లాడిని చితగా బాధేస్తూ కింద పడేసి కాలుతో తన్నుతూ ఒకవేళ రక్తం వచ్చేదా కొడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా? తల్లిదండ్రులు వాళ్ళు ఏమంటారంటే,
క్రమశిక్షణ చేయమన్నాం, కానీ వారిని కఠినంగా శిక్షించొద్దు అన్నాం. సో క్రమశిక్షణ చేయబట్టం అనేది నియంత్రణలో మాత్రమే ఉండాలి. ఆ పరిస్థితుల్లో తండ్రి ఏమంటారంటే, మా అబ్బాయికి చదువు రాకపోయినా పర్లేదు, మేము చదివించుకోగలం, మేము చెప్పింది వాడిని సరిచేయమని, చంపేయమని కాదు అని మనం అంటాం. ఒక తండ్రిగా తన బిడ్డ బాగుపడాలని ఆశ ఉంది. అదే సమయంలో వాడి జీవితంలో ఏదైతే వాడి ఎదుగుదలకు ఆటంకంగా ఉందో దాన్ని సరిచేయబడాల్సి ఉంది. తండ్రిగా తన బిడ్డను బాగు చేసుకోవడానికి తండ్రి వెళ్ళి ఉపాధ్యాయులతో ఎలాగైతే చెప్తారో, అలాగే దేవుడు కూడా తన బిడ్డల జీవితాల్లో దేవుడు దేన్నైతే ఆశిస్తూ ఉన్నారో దాన్ని సరి చేసుకోకపోతే ముందు మాట్లాడతారు, ఆ తర్వాత హెచ్చరిస్తారు, ఆ తర్వాత వినకపోతే అప్పగిస్తారు. శ్రోతలు, ఈ మాట మీరు విన్నారు కదా. ఒకవేళ ఈ దినాన మనం వెళుతున్నటువంటి పరిస్థితి దేవుడిచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోక, దేవుని మాటకు లోబడక, ఎన్నిసార్లు చెప్పినను ఆ మాటకి అప్పగించుకోక కోరి తెచ్చుకున్న సమస్య ఉండొచ్చేమో, జాగ్రత్త. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. మన జీవితాల్లో దేవుడు ఏ ఏ విషయాలు సరిచేసుకోమన్నారో ఆ విషయాలను సరిచేసుకొని, దేవా నన్ను క్షమించండి అని పాదాల మీద పడగలిగితే తప్పక ఆయన మన జీవితాల్లో క్షేమాన్ని, భద్రతను తిరిగి ఇవ్వగలిగిన గొప్ప దేవుడు ఆయన. ప్రియ శ్రోతలు, ఈ మాటలు మీరు విన్నారు కదా. ఈరోజు మనం వింటున్నటువంటి మాటలు మన జీవితాలని ఆలోచింపచేయాలి, మన కుటుంబాల్లో నెమ్మదినివ్వాలి. మీరు యథార్థంగా మారు మనసు పొందిన వారైతే, ఆయన రక్తంలో కడగబడిన వారైతే ఈ మాట గుర్తించండి. దేవునికి ఆయాసకరమైన విషయం ఏదో మన జీవితాల్లో ఉంది. దేవుడు ఇష్టపడని విషయం ఏదో మనం ప్రేమిస్తూ ఉన్నాం. దేవుడు వద్దు అని చెప్పిన దాన్ని మనం ప్రేమిస్తున్నామేమో. ఈ మాటలు వింటున్నప్పుడు ఏది ఆయన వద్దు అని చెప్పారో ఆ మాటను విడిచిపెట్టగలిగితే, ప్రవక్త ఏమంటున్నాడు చూడండి, 12వ వచనం. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీవు ఉన్నవాడవు కావా, మేము మరణము నొందము. యెహోవా, తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు. ఆశ్రయదుర్గమా, మమ్మల్ని దండించుటకు వారిని పుట్టించుతువి. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపచాలవు కదా. కపటులను నీవు చూచియు, దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతి పనులను నాశనం చేయగా నీవు చూచియు ఎందుకు ఊరుకెన్నావు? సో ఈయన అంటున్నాడు, దేవా నీవు దుష్టత్వాన్ని చూచి ఆనందించే దేవుడు కాదు. ప్రియ శ్రోతలు, ఈ మాటలు వింటా ఉన్న మనం గుర్తించవలసిన అంశం ఏమిటి అని అంటే, మన దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. అప్పగించిన మాట వాస్తవం, అనుమతించిన మాట వాస్తవం, కానీ అనుమతి కంటే ఎక్కువగా ఏ వ్యక్తి అయినా ఒకవేళ మన మీద ప్రభుత్వం చేస్తుంటే ఆయన చూస్తూ ఊరుకునేవాడు కాదు. తప్పక తగిన సమయంలో ఆయన జవాబిచ్చేటువంటి దేవుడు. కాబట్టి మనం ప్రశ్నించే దానికంటే ముందు, ఎందుకు ఇలా జరిగింది అన్నదానికంటే ముందు, మన జీవితాల్లో దేవునికి అయిష్టమైన వాటిని గుర్తించి ఒప్పుకొని విడిచిపెట్టి తిరిగి ఆయనకు అప్పగించుకున్నప్పుడు తప్పక సరిచేసి మన జీవితాలని ఆయన నిమ్మలపరుస్తారు. అప్పుడు అంటాం, నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకుననే మాట. ఒకవేళ మీరు దేవుని విశ్వాసం ఉంచినట్లయితే తప్పక ఆయన రక్షిస్తాడు, ఆయన బ్రతికిస్తాడు.
ఒకవేళ ఎప్పటికీ విశ్వాసం లేక అపనమ్మికతో జీవిస్తూ ఉంటే దేవుని దగ్గర క్షమాపణ కోరుకొని ఆయన ఇచ్చే నెమ్మదిని సమాధానాన్ని పొందుకొని ఎటువంటి కఠినమైన పరిస్థితులనైనా ఆయన ఆశ్రయించడానికి దేవుడు మనందరికీ తోడుగా ఉండను గాక. తిరిగి మరలా మరొక వారం మనం కలుసుకునే పర్యంతం మనందరికీ ఆయన కృప కాపుదల దయచేయును గాక. ఆమేన్.